ఈ మాట వినండి. నువ్వు ప్రభు యొక్క పిలుపునందుకొని నేను ప్రభుని వెంబడించే ప్రక్రియలో ఇది నేను విడిచిపెట్టింది అని చెప్పడానికి ఏదైనా విడిచిపెట్టింది ఉందంటారా? నేను చాలా కాలం కిందట తెలంగాణలో ఒక స్టోరీ విన్నాను. స్టోరీ కాదు, ఆ సమస్యలు ఉన్నాయని చెప్పగా విన్నాను. ప్రజ్ఞాపూర్ అనే ప్రాంతంలో దౌలతాబాద్ అనే ఊరుంటుంది. కరీంనగర్ వెళ్ళే రోడ్లో ప్రజ్ఞాపూర్ అనే జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి లోపలికి వెళ్తే దౌలతాబాద్ అనే ఊరుంటుంది. ఆ ఊరిలో ఒక పెద్ద రైతు. ప్రియులారా, ఒకే ఒక్క కూతురు, ఎవరూ లేరట. సరే, చాలా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు ఎవరికో ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేస్తే ఆస్తులన్నీ ఎవరికే పోతాయి గనక బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దామని ఈ రెడ్డి గారు వెతికినారట. వెతికితే ఆయనకు వారి బంధువులు అక్కడ దొరికితే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఆస్తంతా ఎవరికి వెళ్ళదు, మనతోనే ఉండిపోతుంది అని మేనడికిచ్చి పెళ్లి చేశాడట. సరే ప్రియులారా, కొద్ది రోజులు అత్తవారింట్లో ఉన్నాక ఆ పిల్లని తెచ్చి ఈ ఆస్తంతా ఏమంటే వారికి ఇవ్వచ్చు అనుకొని కొద్ది రోజులు కాపురానికి పంపిస్తే ఆ పిల్ల వెళ్ళిన తర్వాత ఆరంభంలో వాడు కొంచెం బాగున్నాడు, కానీ తర్వాత ఆ పిల్లను వేధించేస్తా ఉన్నాడు. ఆ పిల్లకు జబ్బు చేసి చివరికి మంచం మీద బల్లిలాగా అంటుకుపోయింది. వాళ్ళ నాన్న ఏదో పని మీద పోయారంటే రెడ్డి గారు తిరిగి వస్తూ కూతురు ఎలాగుందో, దాని సంసారం ఎలాగుందో చూద్దామని కూతురు దగ్గరకు వచ్చేసరికి మంచం పట్టుంది కూతురు. కూతురుని చూడగానే దుఃఖం వచ్చి, ఏంటే పాప ఇట్లా అయిపోయినావు, ఏమైంది తల్లి నీకనంటే ఆ పిల్ల నాన్న గుండె మీద పడి ఏడుస్తుందట. నాన్న, బావ మంచివాడు కాదు నాన్న, వీడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, వీడు త్రాగుబోతాడు, నేను ఒక్కదాన్నే వీడికి భార్యను కాదు, వీడికి మరొక ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉందట, నేను జబ్బుతో ఉన్నానని తెలిసి, జ్వరం పట్టి ఉన్నానని తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోయినాడు బావా అని ఏడుస్తుంటే, సరేనమ్మా తగు తర్వాత తేల్చుకుందాం కానీ ముందు బయలుదేరు, డాక్టర్ చూపించాలి నిన్నని కూతురు తీసుకుని ఇంటికి వచ్చేసినాడు. తర్వాత పంచాయతీ పెట్టి మొత్తానికి ఆ భార్యాభర్తలు, ఆ యవనస్తురాల మధ్య అన్ని సంగతులు తేల్చి వాళ్ళు విడిపోయిన తర్వాత మళ్ళీ కూతురు ఇంట్లో ఉంది. ఎవరినిచ్చి పెళ్లి చేద్దామని చూస్తే మరొక మంచి అబ్బాయి దొరికాడు. మొత్తానికి పెళ్లి చేసినారంటే రెడ్డి గారు. చేసిన తర్వాత వీళ్ళిద్దరూ హైదరాబాద్ దగ్గర సదాశివునిపేటలో ఒక కర్మాగారంలో అబ్బాయి పనిచేస్తున్నాడు. చక్కగా రోజులు గడుస్తుంటే ఒకరోజు సాయంత్రం సడన్గా ఎవరొచ్చి తలుపు కొట్టారు. వీడొచ్చి తలుపు తీయగానే ఎవరో కొత్త ఆయన ఉన్నారు, అర్థం కాకన్నాడట. ఎవరండి మీరు, ఎవరు కావాలి అన్నాడు. ఆ తలుపు బయట తలుపు కొట్టినోడు అంటున్నాడు, ఎవరు కావాలా, నేనెవడన్నా దాన్ని అడుగు చెప్పొద్ది అన్నాడు. అనగానే ఈయనకి కొంచెం అనుమానం వచ్చి, పాప ఎవరో వచ్చారు చూడు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆ పిల్ల బయట ఆ గదిలోంచి చివతలకు రాగానే చూడగానే పాతోడు కనబడుతున్నాడు. అక్కడ తనకి వాడికి విడాకులు ఎప్పుడు అయిపోయినాయి, వాడక్కడ కనబడగానే వీడెందుకు వచ్చానండి మన ఇంటికి, పొమ్మని చెప్పండి అని చెప్పి ఆ పాతోడని ఆ పిల్ల మాట్లాడడానికి ఇష్టపడకుండా పడగదిలోకి వెళ్ళిపోగానే, మాతో మీకేం పనండి, అమ్మాయి ఇప్పుడు నా భార్య, మీరెందుకు వచ్చారు మరలా అంటే వాడు అంటాడు, అమ్మాయికి నా మీద మోజు తగ్గలేదండి, అందుకే మళ్ళీ వచ్చానన్నాడట. పాపం ఈ కొత్త పెళ్ళికొడుకి కొంచెం అనుమానం పడింది. మోజు తగ్గలేదని అంటాడు అంటే నేను ఉద్యోగానికి కంపెనీకి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడేమైనా ఈడు వచ్చిపోతున్నాడా ఈ పాతోడని. పాపం ఈ పెద్ద ఆయన కొంచెం కొత్త ఆయనకేమో మనసు చివుక్కమని, ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటే, నా మీద దానికి రోకుంది కాబట్టి నేను పెట్టిన ముక్కు పొడక ఇంకా ముంచుకుంది, నా మీద రోకు లేకపోతే ముక్క పొడకి ఇచ్చిపోవచ్చునుగా అన్నాడు. వీడికి తాగడానికి డబ్బు లేవు. ఆ రోజుల్లో 800 రూపాయలంటే ముక్కు పొడక. ఆ ముక్కు పొడక కొరకు వచ్చేసాడు. సరే, నా ముక్కు పడక పంపిస్తామలండి, మీరు వెళ్ళండి అని చెప్పి తలుపులు వేసేసే భార్యతో అంటున్నాడట. వాడు పెట్టిన ముక్కు పడక నీ దగ్గర ఉందట, అదేనా అంటే అవునండి, అతగాడి పెట్టింది. మరి వాడితో నీకు సపరేషన్ అయినప్పుడు అది వాడి ముఖం మీద కొట్టలేకపోయావా, ఎందుకు దాన్ని పట్టుకొని ఉంచుకున్నావని. సరే, మీ నాన్నగారితో మాట్లాడతాను, ఉదయాన్నే నువ్వు వెళ్ళిపో ప్రజ్ఞాపూర్ అని. ప్రియులారా, ఆయన ప్రజ్ఞాపూర్ తీసుకుని వచ్చి అక్కడి నుంచి వదిలేశాడు. దౌలతాబాద్కి వెళ్ళిపోయింది. ఈ ఇతగాడేమో డ్యూటీకి వచ్చేసాడు సదాశివునిపేట.
ఇంటికొచ్చి నాన్నగారు గుండె మీద పడి మళ్ళీ ఏడుస్తుంది. నాన్న, మళ్ళీ నా జీవితం బజారున పడింది నాన్న. ఏమమ్మా, ఏమైంది అని అంటే, ఏమండి నిన్న సాయంత్రం జరిగిన సంఘటన అంతా ఏమంటే నాన్నతో చెప్తే, మొదటిసారి కూతురు అలా గుండె మీద పడి ఏడిస్తే ఏమంటే జాలిపడ్డాడు, కూతురుతో కలిసి ఏడ్చాడు. కానీ ఈవేళ ఏడవడం లేదా తండ్రి? ఏమే, ప్రతిరోజు ముఖం కడుక్కున్నప్పుడు సబ్బు పెట్టుకుంటావు, ఆ పాతోడు పెట్టిన ముక్కు పొడగ నీ చేతికి తగలలేదా? అది తీసాడు, ముఖాన్ని కొట్టలేకపోయావా? ఉంచుకున్నావు. అద్దం ముందుకెళ్ళి పౌడర్ రాసుకున్న ప్రతిసారి కూడా ఆ పాతోడు పెట్టిన ముక్కు పొడ నీకు కనబడలేదా? దాన్ని విడిచిపెట్టి ఆడు ముఖాన్ని కొట్టి నువ్వు నీ కాపురాన్ని చక్కదిద్దుకోలేకపోయావు అని అరిస్తే, అవును నాన్న, పిచ్చి పనే చేశాను. ముఖం కడుగున ప్రతిసారి ఇది నాకు కనబడుతున్నది, ముఖం మీద పౌడర్ రాసుకుని ప్రతిసారి ఇది కనబడుతుంది, ఇది పాతోడిది, నేను విడిచిపెట్టలేకపోయాను. ఈరోజు నా కుటుంబాన్ని రోడ్డు మీదగా తెచ్చుకున్నాను. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ప్రభు పిలిచాడు, ప్రభుని వెంబడిస్తున్నావు అని చెప్పావు. కానీ ఏదైతే నీ ప్రాచీన పురుషుడిది, ఏదైతే నీ పాతవాడిది ఇంకా నీ జీవితంలో ఉందో, దాన్ని ఒక చిన్న ముక్కు పుడక లాంటిదే కావచ్చు, దాన్ని పట్టుకునే వాడు మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాడు. వదలవే. ఏం విడిచిపెట్టావంటే చెప్పడానికి ఏమీ లేకపోతే, ఏమి పిలుపునందుకున్నావని చెప్పండి. సేవకుల్ని నేను ఇంత చిన్న మాటలతో హెచ్చరించాలని నేను అనుకోవడం లేదు. కానీ ఈరోజు విశ్వాసులు కూడా ఉన్నారు గనక కలిపి చెప్తున్నాను ఈ మాట. ఈ ప్రభు యొక్క పిలుపునందుకొని ఏం విడిచిపెట్టుకొని వచ్చావు? నేను సేవకు రావడానికి నేను విడిచిపెట్టింది ఇది అని చెప్పడానికి ఏముంది? నేను ప్రభువుని వెంబడించడానికి నాకు పిలుపు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టుకున్నది ఇదని చెప్పడానికి విశ్వాసులైన మీ దగ్గర ఏముంది? ఎలా మళ్ళీ చెప్పనివ్వండి. ఆయనతో ఉండడానికి నిన్ను పిలిచాడు, మొదటి మాట. ఆయనను నేర్చుకోవడానికి పిలిచాడు, రెండవ మాట. ప్రియులారా వినండి. ఆయనందల విశ్వాసాన్ని పటిష్టపరచుకోవడానికి పిలిచాడు, మూడవ మాట. ఏం పటిష్టమయ్యింది నీ విశ్వాసం? దేవుని పరిచర్య కొరకు పాత రోజుల్లో దేవుని పరిచర్యకు వచ్చిన వాళ్ళు ఏమి సెక్యూరిటీస్ లేకుండానే, వేరొక ఆలోచన లేకుండానే ప్రియులారా అన్ని వదులుకొని వచ్చారు. ఈ రోజున ప్రభు పరిచర్య చెయ్యాలనంటే మన సెక్యూరిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? మన పోషణ ఎలా జరుగుద్ది? మన దినాలు ఎలా గడుస్తాయి? మనకెవడిస్తాడు? మనకెవడ పెడతాడు? ఇవే కదా ఆలోచనలు. మళ్ళీ విశ్వాసంతో సేవకు వచ్చామని మళ్ళీ అవసరాలన్నీ అందరి ముందు చెప్పేసుకోవడమే. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు ఒక మాట అన్నాడట, ఎవడైనా కానీ వాడి వ్యక్తిగత అవసరాలు చెప్పుకున్నా, వాడి సేవ అవసరాలు కానీ మనుషుల ముందు చెప్పుకున్నా, వాడి సేవకునిగానే పరిగణించకండి. పాలికార్పు రాశాడు ఈ మాట, ఎప్పుడో మొదటి శతాబ్దపు సంఘాలకు రాశాడు ఈ మాట. ఎవడైనా ఒక వ్యక్తి తన వ్యక్తిగత తన సేవ అవసరాలు మనుషుల ముందు చెప్పుకొని వారి చేత నేను పోషించబడతాను అనుకుంటే వాడి దేవుని సేవకునిగానే పరిగణించొద్దన్నాడు. ఆ మాట దైవజనుడు చెప్పాడు. అటువంటి అసెంబ్లీస్లో దేవుని సేవకులకు వచ్చే మనం, నా సేవా పోషణ ఎవరు, నా సేవను ఎవరు నడిపిస్తారు, దీని కొరకు మనం ఆలోచించి మన విశ్వాసాన్ని ఆయన మీద కాకుండా మనుషుల మీదనో, బ్యాంక్ బ్యాలెన్స్ల మీదనో, సాకారుల మీదనో పెట్టుకుంటే మన పిలుపు సంగతి ఏంటో ఇది పెద్ద ప్రశ్నార్థకం. యేసు చేత సంధించబడిన వాడు గో అప్, యేసు చేత పిలవబడిన వాడు గో అప్, పైకి పోతుంది తన ఆధ్యాత్మిక అనుభవం. యేసు చేత సంధించబడ్డాడు, యేసు చేత పిలవబడ్డాడు. ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడుగుతున్నాను, ఈ అనుభవాలు మన జీవితంలోకి ఏమైనా వచ్చాయా? మన పిలుపు మన జ్ఞాపకం ఉందా? ప్రియుల, సువార్త పిలుపు, సేవా పిలుపు. అందుకే పేతురు రాశాడు ఈ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు అంటాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మేక్ ష్యూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి అన్నాడు. ఏది జాగ్రత్త? ఈ రోజున
ఎవరికి వారమే ఆలోచించి, నేను పిలువబడితే దేని కొరకు పిలువబడితేని, నా పిలుపులో నేను ఎట్లుంటుంది అని ఎవరికి వారమే ఆలోచించుకుందాం. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, సమయం లేదు గనక. ప్రభువైన యేసు చేత సంధించబడిన పేతురు ఆధ్యాత్మిక పురోగతిని ఆరంభించాడు. ప్రభువు చేత పిలువబడిన ఈ పేతురు ఆధ్యాత్మిక పురోగతిలో కొనసాగుతూ ఉన్నాడు. మూడో సంగతి చెప్తాను. మూడో సంగతి ప్రియులారా, ప్రభువైన యేసును ఒప్పుకొనినవాడు.